క్రీస్తునందు ప్రియమైనటువంటి సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు అనే మన 40 రోజుల పాఠ్యభాగంలో ఈ యొక్క అనుభవము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం నుండి అధ్యయనం చేద్దాం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఈనాడు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదే అనుభవాన్ని. మాతృదేవో భవ అనేది మన దేశ సంస్కృతి. కనిపించే తల్లి అంటే కనిపించే వేల్పు అనేది మన కవుల భావన. స్త్రీ దేవుని సృష్టిలో విలువైనటువంటి బహుమానం. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఇలా ఎన్నో రూపాల్లో నీకంటూ నేనున్నానని ఆదరించే ప్రేమామూర్తిపై సమాజానికి ఎందుకో చిన్న చూపే నాడు నేడు కూడా. అమ్మ గర్భంలోనే ఆచూకీ తెలుసుకున్నటువంటి స్కానింగ్లు, అంతం చేసే ప్లానింగ్లు, దైవవశత్తు భూమి మీద పడితే పారేసే ప్రయత్నాలు, గండాలన్నీ గట్టెక్కితే ఆడపిల్ల అంటూ అమ్మలక్కలు చేసేటువంటి ఆరాళ్ళు. ఈ సమాజం ఎప్పుడు తెలుసుకుంటుందో కదా మహిళలను గౌరవించాలని. అందుకే క్రీస్తు కూడా తనదైన గౌరవాన్ని తెలియజేయడానికి యావత్ సార్వత్రిక సంఘాన్ని కూడా స్త్రీతోనే పోల్చాడు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని అవమానాన్ని భరిస్తూ సమర్థవంతమైన అడుగులు వేసిన ప్రతి మహిళ అనేకులకు ప్రోత్సాహకరంగా నిలబడుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకొని 12వ ఏటనే ఆధ్యాత్మిక పట్టుదల కలిగి జీవితం దేవునికి సమర్పించుకుంది. తన తల్లి బోధనలను అనుసరించి దైవిక సామాజిక కార్యకలాపాల్లో ముందడుగు వేసింది. ఆమెకున్న ఆశయాలకు దైవిక నిర్ణయం తోడైంది. గమ్యం తెలియని ప్రతి అడుగులో సమాజ సేవకు తను తాను అర్పించుకుంది. క్రీస్తు ప్రేమ అంటే ఏంటో చెప్పడం కాదని చేసి చూపించింది. మానవ జాతికి వన్నె తెచ్చినటువంటి ఈ స్త్రీ మదర్ తెరిసా. ఇరుకు, ఇబ్బంది, కష్టం, శ్రమ అనే ఆలోచన లేకుండా క్రీస్తుతో శ్రమ అనే అనుభవంతో సేవ చేసినటువంటి ఈ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్న ప్రేమను మించి అమ్మ ప్రేమను పంచిన ధన్యమూర్తి మదర్ తెరిసా. ఆడపిల్లని యొకబేదు మిర్యామును చంపేస్తే మోషే మనకు లేడు కదా, ధర్మశాస్త్రం ఉండేది కాదేమో బహుశా. హెబ్రీ బాలిక లేకుంటే దేవుని ఘనత సిరియనులకు ఎలా తెలుస్తుంది? కన్యమరియ లేకుంటే యేసయ్య లోకానికి ఎలా వచ్చేవాడు? యేసయ్య రాకుంటే మన జీవితాలు ఎలా బాగుపడేవి? లూదియా లేకుంటే తుయతర సంఘం అసలు ఉండేదా? ప్రార్థనలో పట్టుదల కలిగినటువంటి మహిళలు అనేకులు. వారి ప్రార్థనా ఫలితం గొప్ప ప్రవక్తలు, యాజకులు, రాజులు, నాయకులు. తాను ఒదిగిపోతూ తన బలమంతా వెచ్చించి కుటుంబాన్ని ముందుకు నడిపించే తల్లులకు, ప్రేమను పంచి ఇచ్చే అక్క చెల్లెలకు, అహంకారాన్నంతా భరించగలిగేటువంటి జీవిత భాగస్వాములకు, ప్రత్యేకంగా క్రీస్తు కొరకైనటువంటి నా ఈ పట్టుదల, క్రీస్తు శ్రమానుభవంను చిన్ననాటి నుండే నాకు నేర్పించినటువంటి నా తల్లికి శిరము వంచి నమస్కరిస్తూ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.